ఏ గైస్ ఇప్పుడు ఇలాంటి సింపుల్ thumbnail ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. జస్ట్ 5 మినిట్స్ లోనే ఎలాంటి thumbnail అయితే మీరైతే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో బిగినర్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకా మీరు ఎవరైతే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మన ఫోన్లో ఉన్న చాట్ జీపీటీని అయితే ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత ఎంట్రన్స్ లోకి అయితే వస్తామన్నమాట. తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తది. మనకైతే ఆ ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఫోటోస్ అనేవి ఉంటది. ఆ ఫోటోస్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు నచ్చిన ఫోటోస్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఫోటోస్ అయితే వస్తాయి. తర్వాత మీకు నచ్చిన ఫోటోస్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 2 ఫోటోస్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత డన్ బటన్ మీద నొక్కిన తర్వాత లోడ్ అవుద్ది. తర్వాత మీకు ఇక్కడ ఆస్క్ చాట్ జీపీటీ ఉంటది కదా! దాని మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. నేనైతే సపోజ్ ప్రాంప్ట్ టైప్ ఇస్తాను చూడండి. మీరు ఆ ప్రాంప్ట్‌ని తెలుగులో అయినా ఇవ్వచ్చు, ఇంగ్లీష్‌లో అయినా ఇవ్వచ్చు. అదైతే ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ చాట్‌జీపీటీకి అయితే అర్థం అవ్వాలంతే. మీరిచ్చిన ప్రాంప్ట్ అయితేని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థంబ్‌నెయిల్ జనరేట్ చేసేటప్పుడు మనకు మెయిన్‌గా కావాల్సింది టాపిక్ అండ్ థంబ్‌నెయిల్ రేషియో కావాలి. థంబ్‌నెయిల్ రేషియో అంటే ఏం లేదు. షార్ట్ వీడియోస్‌కైతే 9:16, లాంగ్ వీడియోస్‌కైతే 16:9 కావాలి. సో, మీకు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఏం కావాలి, టాపిక్ ఏంటి అన్న దాని మీద మీరక్కడ చాట్‌జీపీటీలో టైప్ చేస్తే తర్వాత ఆటోమేటిక్‌గా అదే మీకు కావాల్సిన థంబ్‌నెయిల్ అయితే ప్రొఫెషనల్‌గా అయితే జనరేట్ చేస్తదనమాట. సో, ఇప్పుడు నేనైతే మొత్తం ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను. ప్రాంప్ట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకు ఫేస్ ఎక్స్‌ప్రెషన్ అయితే కావాలి. ఎందుకంటే మీకు సపోజ్ ఇప్పుడు మీ వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సడెన్‌గా ఆ వీడియోని క్లిక్ చేయాలంటే మీరక్కడ ఏదో ఒకటి ఉండాలనమాట ఎలిమెంట్స్, ఫేస్ ఎక్స్‌ప్రెషన్ గాని ఇలాంటివైతే ఉంటే చూసినోళ్ళు వెంటనే క్లిక్ చేస్తారనమాట ఆ వీడియోని. తర్వాత ఇక్కడ మీకు జనరేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఫోటో అయితే జనరేట్ అవుద్ది. క్రియేట్ ఇమేజ్ అని వచ్చింది కదా! కొంచెం వెయిట్ చేయాలనమాట. టైం పడతది. సో, చూస్తున్న వాళ్ళు ఇంకా లైక్ చేసుకోకపోతే లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ వస్తాయి. తర్వాత ఇమేజ్ అయితే జనరేట్ అయిపోద్దనమాట. తర్వాత అలా వస్తది. తర్వాత ఇప్పుడు మనకైతే లోడ్ అయిన తర్వాత మన థంబ్‌నెయిల్ అయితే రెడీ అయిపోద్దనమాట. దాని పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారా ఎంత ప్రొఫెషనల్‌గా ఉందో థంబ్‌నెయిల్ అయితే. సో, తర్వాత అక్కడ పైన కనిపిస్తున్న డౌన్‌లోడ్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా అది డౌన్‌లోడ్ అయిపోద్ది. చూపిస్తాను చూడండి. తర్వాత డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత మీకైతే స్క్రీన్ మీద అయితే ఏస్తాను చూడండి ఒకసారి థంబ్‌నెయిల్ ఎలా ఉందో, ఎంత ప్రొఫెషనల్‌గా వచ్చిందో. మీకు ఇందాకడ చెప్పాను కదా! టైపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా టైపింగ్ చేయాలని. ఎందుకంటే మీరక్కడ చూస్తే కొట్టు స్కూటీ కొన్నానని వచ్చింది. సో, అక్కడ మీరు అలాంటి పొరపాటైతే చేయకూడదనమాట. మీరు టైపింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా టైపింగ్ చేయాలి. ఏ మిస్టేక్ లేకుండా అసల దేంట్లోని మిస్టేక్ లేకుండా టైపింగ్ చేస్తేనే మీకు ఇలాగ మిస్టేక్ లేకుండా థంబ్‌నెయిల్ అయితే వస్తది. సో, మీరిక్కడ చూస్తే ఎంత బాగా వచ్చిందో, ఓ పక్క హోండా వచ్చింది. ఓ పక్కేమో కరెక్ట్‌గా మీకు సీటీఆర్‌కి తగ్గ థంబ్‌నెయిల్ అయితే దొరికిందనమాట. సో, ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ప్రతి వీడియో మీకైతే వస్తాయన్నమాట. మరి ఉంటాను. బాయ్ బాయ్.